హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనదీప వ్లాగ్స్ వరంగల్ పిల్ల ఇన్ వరంగల్. సో ఈరోజు మేము సమ్మక్కం చేసుకుంటున్నాం మా అమ్మ వాళ్ళ ఇంట్లో. రండి చూపిస్తాను ఎలా చేస్తారో ఫస్ట్ నుంచి. సో ఇట్లా ఉంటుంది, ఏమేమి చేస్తారో చూపిస్తాను రండి. నేనైతే ముందుగా తలస్నానం చేసి మంచిగా కాళ్ళకి పసుపు పెట్టుకోవాలన్నమాట. ఇలా ఇది మన ఆచారం అన్నమాట. సో అందరు స్నానాలు చేసి ఇలా ఆడవాళ్ళు పసుపు పూసుకున్న తర్వాత దేవతకైతే పూజించుకుంటాం మనము. ఇలా పూజించుకోవాలి. సో అది బంగారం అంటారు. తర్వాత పసుపు కుంకుమ పెడతారనమాట, బొట్టు. ఇలా దేవుని పూజించుకున్న తర్వాత పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత మనం ఒక్కొక్కరు వెళ్ళి మొక్కుకొని తర్వాత కోడి కోయడమే. సో మేమైతే మా స్టైల్లో చెప్తున్నాను ఎలా చేసుకుంటారో. ఇలా చూడండి, బెల్లం అనరండి, వాటిని బంగారం అని పిలుస్తారు. సో సమ్మక్కకి మెయిన్గా కావాల్సింది బంగారమే. సో మేమైతే బంగారం అయితే పెట్టాము. దాని తర్వాత మమ్మీ వచ్చేసి ఇలా పూజ చేసి కొబ్బరికాయలు అయితే కొట్టుకుంది, బెల్లం శాఖ కూడా చేసింది. సో ఇలా అన్న అయిపోయిన తర్వాత మా రమ్మన్నాను. దేవుడా నాకు మంచి మార్క్స్ రావాలి. చూడండి ఎలా మొక్కుతున్నాడు. వంటగదిలో పెట్టుకున్నాం మేమైతే. అట్ లాస్ట్కి మాకు అన్నయ్య మొక్కుతున్నాడు. అమ్మని మొక్కమంటే మంచిగానే మొక్కిండు అనమాట, కళ్ళు మూసుకొని పద్ధతిగా. చూడండి ఎలా మొక్కుకుంటున్నాడు. తర్వాత ఇక మెయిన్గా కావాల్సింది సమ్మక్కకి కోడిని కోయడమే కదా. ఈ కోడిని అయితే తెచ్చుకున్నాం మేము. కోడిని కూడా పూజించుకోవాలన్నమాట పసుపు కుంకుమతో. మేమైతే ఇలా పూజిస్తున్నాము. చూడండి, కోడిని కడిగి పూజ చేయాలన్నమాట. సో పూజించాము ఇట్లా. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కోడిని కూడా కోసుకుంటాం అన్నమాట ఇంట్లోనే. ఇంట్లో బ్లడ్ పడుతుంది కాబట్టి మీద బయట కూర్చున్నాం మొక్కి. మా అమ్మ మొక్కింది, అది జడితిచ్చింది. ఇలా ఇలా అనడం మాత్రం జడిచింది. తర్వాత బెల్లం పానకం పోసాము నోట్లో. దాని తర్వాత మా అమ్మ మొక్కింది. మొక్కుకోపోండి అంతేనా? ఇట్లా ఇగో కోని వచ్చేది. మీరేం భయపడకండి. ఇప్పుడు కోడి కోసి కార్యక్రమం అన్నమాట. చాలా రోజుల తర్వాత నేనైతే చూస్తున్నాను. ఇక వీళ్ళు చూడండి, వీళ్ళ జోకులు. మనదీప వ్లాగ్స్ ఫ్రెండ్స్. మా పిన్ని రోజు మీరు లైక్ చేస్తలే నన్ను వేస్తాను కుక్క పెట్టి. పడుకునేటప్పుడు మొత్తం అనుకుంటా దయ్యం పట్టినట్టు. లైక్ చేయండి, కొంచెం లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్లో చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు మా పిన్ని మేము కొందరికి బెల్లం ఇచ్చేందుకు వెళ్తున్నాము. సమ్మక్క సారక్క బెల్లములో, సమ్మక్క సారక్క ప్రసాదములో ఉంటుంది మీ మమ్మీ. ఏమంటుంది? మా పిన్ని ఇస్తుంది బెల్లమును అది. అమ్మమ్మ 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 బంగారం బంగారం అంతే. చేయబట్టకి ఇట్లా పట్టాలి. సో కార్యక్రమం అయితే అయిపోయింది. చూడండి ఎంతమంది వచ్చారో. ఇట్లా సాయంత్రం ఏమంటారు, చాలా అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు తీసుకుంటాం. సో సాయంత్రం ఇలా అయింది. ఫ్రెండ్స్ పువ్వులు ఫ్రెండ్స్, మా మమ్మీ ఫ్రెండ్స్. ఇగో లవ్ యూ అక్క. సో తర్వాతనైతే చెట్ల గురించి అయితే మాట్లాడుతున్నాము. తర్వాత మా అమ్మని అయితే కట్టెల పొయ్యి మీద చికెన్ కూర అయితే వండింది. సో ఈరోజు ఈ డే ఇలా అయిపోయిందనమాట, హ్యాపీగా. చూడండి కట్టెల పొయ్యి మీద ఈ రోజుల్లో ఎవరు వండుకుంటున్నారు. మేమైతే కట్టెల పొయ్యి మీద మంచిగా కూర వండుకొని అయితే తినేసినాం. చాలా టేస్టీగా ఉందన్నమాట. రేపైతే సమ్మక్క జాతర అయితే పోతున్నాం. ఆ బ్లాగ్ మీద పెడుతున్నాము. చూడండి
సో మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీళ్ళైతే సాయంత్రం ఇలా సాంగ్స్ పెట్టుకొని డాన్స్ అయితే వేస్తున్నారు. అలా వీడియో పట్టుకొని సాంగ్స్ డాన్స్ అయితే వేస్తున్నారు వీళ్ళు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. ఇదైతే ఇలా కంప్లీట్ అయింది. సో బాయ్ ఫ్రెండ్స్. హాయ్.